మరి ఈ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మన ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటూ ఉంటాం. అసలు విశ్వావసునామ సంవత్సరంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అన్నట్లయితే మనకి వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మే నెలలో మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మీనరాశిలో ఉన్న రాహువు కుంభరాశిలో ప్రవేశం ఉంటుంది. కుంభరాశిలో ఉన్న శని మనకి ఏప్రిల్ ఉగాదితోటే మనకి మీనరాశిలో ప్రవేశం జరుగుతుంది. తద్వారా కొన్ని రాశులు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే శని ప్రభావం, శని మార్పు ఉంటుంది, రాహు యొక్క మార్పు, అదేవిధంగా గురుడి యొక్క మార్పు కలుగుతుంది. కాబట్టి వీటి యొక్క శాంతి విధానం మనం చెప్పేటప్పుడు వీటి యొక్క శాంతి విధానాన్ని మనం పాటించుకుని ముందుకు వెళ్ళాలి. అయితే రాసుల్లో గ్రహాల్లో మనం చూసినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా ధాన్యాన్ని దానం చేయాలన్నారు. మనకు అవకాశం ఉన్నప్పుడు ధాన్యాన్ని దానం చేయడం అంటే ఏమిటి అంటే ఆకలి బాధలతో ఉన్న వారికి రొట్టెలు పెట్టండి, గోధుమ రొట్టెలు, అన్నాన్ని పెట్టండి, లేదా అన్నాన్ని భిన్నంగా చేసి పెట్టచ్చు. ఏదైనా సరే ధాన్యములు అంటే నవధాన్యాలు ధాన్యాలే. కాబట్టి ఎదరవాడి యొక్క అవసరాన్ని గుర్తించి ఇబ్బంది తీరుస్తూ మనం ఈ ధాన్యాదులు దానం చేయాలి. అంతేకాదండి, రసాదులను కూడా దానం చేయాలి. అంటే దాహంతో బాధపడేవారు ఉంటారు కొంతమందికి, వారి దాహాన్ని తీర్చాలి. మరి అన్నదానం అంటూ ఉంటారు కొంతమంది. ఇలా అనేక రకాలుగా వారి యొక్క శక్త్యానుసారం దాహంతో బాధపడే వారికి దాహాన్ని, ఆకలితో బాధపడే వారికి ఆహారాన్ని మనం అందిస్తూ సదా భగవంతుడి యొక్క సేవలో ఉంటూ మంచి మార్గంలో మనం నడుస్తూ ఎప్పుడు కూడా జ్యోతిష్శాస్త్రం మనకి మంచికే ఉపయోగపడుతుంది. ఎదరవాడి యొక్క నాశనాన్ని అదేం కోరుకోదు, మన యొక్క అభివృద్ధి మాత్రమే కోరుకుంటుంది. అందుచేత అభివృద్ధి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా ఈ రాశి గురించి తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆదాయం మనకి 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం అన్నారు. మేషరాశి వారు చూసుకోవాలి. ఈ మేషరాశి వారికి గురుడు ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు తృతీయ స్థానంలోకి పెడతాడు. ఎప్పుడంటే మే నెలలో. ఇప్పుడు శని ఈ స్థానంలో సంచారం వస్తుంది. అంటే 7.5 సంవత్సరాల ఏలినాటి శని వీరికి ప్రారంభమవుతుంది. అయితే మరి శని వస్తున్నాడని భయపడాలా అంటే భయపడక్కర్లేదు. శని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేటువంటి పనులు చేస్తూ మనకి సహాయ సహకారాలను అందిస్తాడు. అంటే గృహ నిర్మాణాదులు చేయిస్తాడు. తద్వారా రుణం చేయవలసి వస్తుంది. విద్యార్థులు చదువుకునేవారు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకు దూరంగా చదువుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. పదోన్నతితో కూడినటువంటి స్థాన చలన అవకాశాలు, జీతం పెరుగుతుంది, భార్యాబిడ్డలకు దూరంగా ఉండి వేరే ఉండవలసిన అవసరం వస్తుంది. ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేస్తూ శని భగవానుడు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే అమ్మగారింట్లో కూర్చుంటే హాయిగా వేళకి అన్నీ తింటాం, అత్తారింటికి వెడితే ఉండవు కదండి. అంచేత స్థాన చలనం ముందర ఈ విధంగా అంటే మంచి మరి పెళ్ళి అవ్వడం అనేది ఒక మంచి, కానీ కొంచెం కష్టం అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా శుభరూపమైనటువంటి ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు మనం రుణం చేసి గృహ నిర్మాణాదులు చేస్తాం. అప్పటి వరకు డబ్బు చాలా ఫ్రీగా ఉంటుంది, ఇప్పుడు డబ్బు చాలా కష్టంగా ఉంటుంది. అంచేత శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం
మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. గురుడి యొక్క బలం కూడా మరి తృతీయ స్థానంలో గురుడు వెళ్ళడం వలన కూడా ధనం అనేది మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మరి స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపార విషయంలో, ఉద్యోగస్తుల అధికారులతో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, ఇలా విద్యార్థులు విద్యలో మరింత శ్రద్ధ, ఇవన్నీ కూడా ఈ రాశుల వారికి చాలా అవసరమయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే గురువార నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు శనగలను దానం చేస్తూ, గురు చరిత్ర లాంటివి పారాయణం చేస్తూ, శివాలయం శివ దర్శనం చేయడం చాలా మంచిది. ఇంకా మరి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది కాబట్టి వీలైతే తప్పనిసరిగా జపం చేయించుకోండి. లేదా శనివారం నాడు ఉదయం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. శని శ్లోకాన్ని చదువుకోండి. మరి ఈ విధంగా నల్లని వస్త్రాన్ని దానం చేయండి, నువ్వులు దానం చేయండి, కాకులకు ఆహారం పెట్టండి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనం చేయండి. తద్వారా మీరు మీ కష్టాలు తొలగి మంచి మార్గాల్లో మీకు నడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ విశ్వావసనామ సంవత్సరం మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క ఆలోచనలే మీకు విజయానికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ అన్ని విషయాలు శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉన్నది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి రాశిలోకే మరి ఎవరయ్యా అంటే ఇప్పుడు వృషభంలోంచి గురుడు తృతీయ స్థానంలోకి వచ్చాడు, అంటే ద్వితీయంలోకి. చాలా యోగకాలం. శని లాభస్థానంలోకి వచ్చాడు. అంటే శని పెద్దగా ఉపయోగపడినా పడకపోయినా, అంటే శని యొక్క బలం కూడా ఉంటుందనుకోండి. మరి మీనరాశిలో శని రావడం జరిగింది, అంటే లాభంలోకి. అంటే యాక్చువల్గా 10వ స్థానంలో శని బాగా యోగిస్తాడు. అయితే ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థాన సంచారం. ఈ గురుడు అంటే మేషరాశి వారికి తృతీయం, వీరికి ద్వితీయ స్థాన సంచారం గురుడు అనమాట. 2వ స్థానంలో గురుడు. అంటే 2వ స్థానం దేనికయ్యా అంటే విద్య, అంటే విద్యార్థులు మంచి అభివృద్ధి చెందుతారు. కుటుంబం అంటే కుటుంబము, బంధుమిత్రుల యొక్క అవగాహన, ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్, పబ్లిక్ రిలేషన్స్, వాక్ చాతుర్యం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం, గౌరవం పెరగడం, అంటే ఉద్యోగస్తుల అధికారుల యొక్క మెప్పులు పొందుతారు. రాజకీయ నాయకులకి పబ్లిక్కి రిలేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తుల వారికి కూడా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు గురుడి యొక్క బలం ఉండడం ఇంకా మామూలుగా కాదు కదా. అంతే కదండి, మహిళలకు కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థుల వారి యొక్క విద్యలో మంచి అభివృద్ధి ఉంటుంది. అంచేత ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అత్యద్భుతమైనటువంటి యోగాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కనపడుతున్నాయి. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చెప్పాలి అంటే ఈ రాశి వారికి సమస్యలు ఎక్కడుంటాయంటే శని వల్ల కొద్దిగా ఉన్న రాహు మళ్ళా 9వ మనకి కుంభంలోకి రాహు సంచారం ఉంటుంది. అంటే స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, చికాకులు ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొద్దిగా తగ్గుతాయి. మళ్ళా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వీరికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఒక మంచి విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహాది శుభ ప్రయత్నాలు ఈ రాశి వారికి తప్పనిసరిగా యోగిస్తాయి. చాలా కాలం నుండి నిరీక్షిస్తున్నారు గురుబలం లేక. ఆ గురుబలం ఉండడం వల్ల వివాహాది ప్రయత్నాలు యోగవంతంగా ఉంటాయి. సంతానాభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు కూడా లభిస్తాయి. అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అయితే తద్వారా ఈ చేయవలసినటువంటి పరిహారాల్లో మనకి చెప్పాలి అంటే అమ్మవారిని, దుర్గాదేవిని పూజించడం, మినుగులు, మినపప్పుని దానం చేస్తూ ఉండడం, గారెలు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం, మినపప్పుని నల్లగుడ్డలో కట్టి మీకు ప్రవహించేటువంటి నదిలో వదిలిపెట్టడం, శుక్రవార నియమం పాటించడం,
తద్వారా వీరు తప్పనిసరిగా విజయాన్ని పొందగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే గురుడు జన్మంలోకి వచ్చాడు. ఎప్పుడు మే 15 నుంచి. శని దశమ స్థానం. దశమ స్థానంలో ఉన్న శని చాలా యోగకారకుడు. మొండిగా ఎంత పనైనా పూర్తి చేసేయగలరు. అంటే కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కష్టమైన పనిని సులభమైన మార్గంలో తీసుకెళ్లేవాడు శని భగవానుడు. అయితే గురుబలం అనుకూలంగా లేదండి. అంచేత ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రతి పని శ్రమగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ ప్రవాహానికి ఎదురు ఈదడం, ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. ఉన్న శని భగవానుడు అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, మొండిగా ఉంటారు. అవసరమైతే నేను చూస్తాను లేవయ్యా అనేటువంటి స్థితిలో ఉంటారు. అంతేకాదు మరి దశమంలో ఉన్నటువంటి రాహు నవమంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా మనకి ఆగస్టు నెల నుంచి కనబడతాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి. అంటే మొత్తం సంవత్సరం అంతా కాదండి, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు మనం తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదవాలి. పబ్లిక్ రిలేషన్స్ కొద్దిగా తగ్గుతాయి. రాజకీయ నాయకులకి కార్యక్రమాలు చేయగలరు కానీ సమాజంలో గౌరవం తగ్గుతుంది. మరి వ్యాపారస్తులు చూసినట్లయితే తప్పనిసరిగా వ్యాపారస్తులకి లోహ, యంత్ర, ఐటీ రంగము మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్, జనరల్ కిరాణా అంటే పబ్లిక్తో కొన్ని ఉద్యోగ సంబంధమైన వ్యాపారాదులు ఉంటాయి. వారికి మిశ్రమైనటువంటి ఫలితం కనపడుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి శాట్రన్ ప్రభావం వల్ల అనుకూలత, జూపిటర్ ప్రభావం వల్ల కొద్దిగా చికాకులు ఉంటాయి. మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏం చేస్తే మనం మంచి అభివృద్ధి ఉంటుంది అంటే ఈ గురువార నియమం పాటించడం, గురువారం నాడు శనగల్ని దానం చేస్తూ ఉండడం. ఈయనకి గురుడు కదండి. శివక్షేత్రాలు అరుణాచలమని, కాళహస్తని, శ్రీశైలమని ఇలా శివక్షేత్రాలను దర్శిస్తూ శివ దర్శనం చేస్తూ దత్త చరిత్ర లాంటివి పారాయణ చేస్తే ఈ రాశి వారికి ఇంకా తిరిగి ఉండదు. అంటే శని బాగున్నాడు కాబట్టి ఈ గురుడి యొక్క బలాన్ని కూడా మనం పెంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. మరి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని యొక్క దోషం తొలుగుతోందండి. అష్టమ శని గత 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెట్టినటువంటి శని ఉగాది నుంచి మనకి అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. తద్వారా చాలా సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి చికాకు తగ్గుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి పెయిన్స్ అంటే కండరాలు పట్టేయడం ఈ శాటర్న్ ప్రభావం వల్ల జరుగుతుంది. అంచేత ఈ కర్కాటక రాశి వారికి హెల్త్ సైడ్ చాలా అనుకూలమైనటువంటి మార్పులు తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి లభిస్తాయి. గురుడు వ్యయస్థాన సంచారం కదండి. గురుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యయంలో ఉన్నటువంటి గురుడు పెద్దగా ఇబ్బంది కలిగించడు కానీ మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వలేడు. అయితే శని ప్రభావం తగ్గుతుంది, గురుడి యొక్క బలం తగ్గుతుంది. తగ్గినా సరే మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం చేత సంవత్సరంలో మొట్టమొదటి 6 మాసాలు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి ఒక 6 మాసములు సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు. అంటే శత్రుబాధలు, చిన్న ఆటంకాలు, సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గతంలో ఉన్నంత సమస్యలు ఉండవు కానీ మామూలైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. క్రయ విక్రయాదులు,
తప్పనిసరిగా మీకు శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాల్లో క్రయ విక్రయాదులు లాభిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పనులు ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా మనకి మే, జూన్, జూలై నెలల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఇంకా మనకి సంవత్సరాంతం చూసినట్లయితే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి. చేత మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ నాయకులు చాలా నిదానంగా ఉండాలి. వృత్తుల వారు కూడా కంగారు పడిపోకూడదు. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రయత్నాలైతే చేయకూడదు వ్యాపారస్తులు. అంచేత వీరంతా కూడా నవగ్రహారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. వీలైనప్పుడు ఆకలితో ఉన్నవాడికి ధాన్యాదులు దానం చేయండి. దాహంతో ఉన్నవారి యొక్క దాహాన్ని తీర్చండి. పశుపక్షాదులకు కూడా తప్పనిసరిగా దాహాన్ని తీర్చే మార్గాలను చేయండి. తద్వారా కూడా మీరు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా చికాగ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి గురుడు ఒక్కడు మాత్రం అనుకూలంగా ఉంటాడండి. గురుడు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. శని పెద్దగా అష్టమ శని ప్రారంభం. అంటే శని వలన చాలా కష్టాలు ఉంటాయి, గురుడు వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. మరి ఏమిటి విధంగా ఈ పరిస్థితులు ఎలా ఎందుకు వచ్చాయంటే, శని ఇప్పటి వరకు సప్తమ స్థానం నుండి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థాన సంచారం శని వల్ల వచ్చే ఇబ్బందులు, బద్ధకము, ప్రతి పని కూడా వాయిదా వేయడం, సకాలంలో చేయలేకపోవడం, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడం, ఆరోగ్య విషయాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా శని ప్రభావం మిమ్మల్ని కొద్దిగా ఆలస్యం అయితే చేయగలడు. కార్యజయం మాత్రం మీకు గురుడి వల్ల తప్పనిసరిగా కలుగుతుంది. మే నెల నుంచి జూపిటర్ గురుడు ఏకాదశ స్థాన సంచారం వల్ల సింహరాశిలో వివాహం కాని వారికి అందరికీ వివాహం అవుతుంది. గృహము నిర్మాణాది ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి. నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార డెవలప్మెంట్స్ బాగుంటాయి. అయితే శని ప్రభావం కూడా ఉన్నది కాబట్టి వివాహం కాని వారికి వివాహం అవడం అంటే స్థానచలనం జరుగుతుంది. నిరుద్యోగులకి అవకాశాలంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులు కూడా శని ప్రభావం వలన స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంగా క్షణం తీరికొండదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి. ఈ విధమైనటువంటి వ్యాపారాదులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ చేయడం వల్ల పార్ట్నర్స్తో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగే స్వతంత్ర వృత్తుల వారు కూడా చాలా నిదానంతో ముందుకెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఈ సింహరాశి వారికి కనపడుతున్నాయి. అయితే మరి వీరేం చేయాలి అంటే, తప్పనిసరిగా చెట్లులో జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శన చేయండి, చాలా మంచిది. వారాల్లో శనివారం చేయండి. దానాల్లో తిలదానం చేయండి. వీలైతే నల్ల నువ్వులు, బెల్లము, పంచదార చీమలకు ఆహారంగా వేయండి. కాకులకి దాహం తీర్చడం కోసం జలాన్ని సమర్పించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు. ఆదాయం 14 కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 14తో పాటు వ్యయం 2 అండి. మరి అంటే డెవలప్మెంట్స్ బాగుంటాయేమో, ఆర్థికంగా బాగుంటుంది అనుకుంటాం. అదేం కాదు, సామాన్యంగానే కనబడుతోంది. కానీ ఈ ఫలితాలు ఇలాగే ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6. సరే, మొత్తం ఇది కన్యారాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా గ్రహాలు కొద్దిగా వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. అంటే అష్టమంలో ఉన్నాయి ఎక్కువ గ్రహాలు. శుక్రుడు, రాహువు, బుధుడు ఇవన్నీ ఉన్నాయి. ఇది మారుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి శని సప్తమ స్థానంలోకి వస్తున్నాడు.
రాశిలో కేతువు, సప్తమంలో రావు, సప్తమంలోనే శని. మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఇప్పుడు గురుడు భాగ్యస్థానం నుండి దశమంలో ప్రవేశం మే నెల నుంచి. అంచేత ఏమైనప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉండడం ద్వారా ప్రతి పనిలో కూడా మనం నిదానం వహించాలి, శ్రద్ధ వహించాలి, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యలు పనికిరావు. ఉద్యోగస్తులు ముఖ్యంగా అధికారులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రస్తుతం అవకాశాలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మరి వృత్తుల వారి విషయం వచ్చినట్లయితే కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. విద్యార్థులు కూడా చాలా కష్టపడాలి. అంటే గ్రహాల యొక్క వ్యతిరేకత, అంటే జూపిటర్ యొక్క బలం, శాటర్న్ బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మనం అనుకున్నటువంటి ఫలితాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఊహించినట్లుగా అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సంవత్సరాంతంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం లాభిస్తుంది. గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తిలో ఉన్నటువంటి సమస్యలు తప్పకుండా అవి అనుకూలించేటువంటి అవకాశం కనపడుతోంది. అంచేత నిదానంతో వెళ్ళండి. తప్పకుండా కన్యారాశి వారికి కాస్త మేలు అనేది జరుగుతుంది. విద్యార్థులు కూడా దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలు కూడా శివారాధన చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు దానాల్లో శనగలు దానం చేయాలి. స్వీట్స్ కూడా దానం చేస్తూ ఉండాలి. మరి గురువారం నాడు స్వీట్స్ కూడా మనం పంచిపెట్టచ్చు. అదే వారాల్లో గురువారం చేయాలి. శివారాధన అంటే శివ స్తోత్రాలను ఎక్కువ పఠించాలి. తద్వారా శాటర్న్ ప్రభావం కూడా మీకు అనుకూలిస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలా కూడా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉందండి. ఎంచేత అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమ స్థాన సంచారం. అంతేకాకుండా ఇప్పుడు వరకు పంచమంలో ఉన్నటువంటి శని షష్ఠ స్థాన సంచారం. అంటే చూడండి, శని గురులు ఇద్దరు కూడా యోగకారకులే. శని గురులు ఎప్పుడైతే యోగకారకులో ఈ తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఇటువంటి అవకాశం గత 4-5 సంవత్సరాల లోపల రాలేదండి తులారాశి వారికి. ఈ సంవత్సరం వచ్చింది. అంచేత చూసారా, ఒక ప్రవాహం వస్తే అన్నీ కొట్టుకుపోతాయన్నట్లుగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. గృహ నిర్మాణాది ప్రయత్నాలు అత్యద్భుతంగా యోగిస్తాయి. ఇంచేత ఇదేదో నోటి మాట స్తోత్రంగాని చెప్పే వచనాలు కాదండి. అష్టమంలో ఉన్న గురుడు భాగ్యస్థాన సంచారం. అంటే గురు బలం ఉంటుంది. పుష్కలమైన ధనము, పబ్లిక్ రిలేషన్సు, గౌరవము, అధికార హోదా అన్నింటా కూడా మనం విజయం సాధించే అవకాశాలు గురుబలం. తదుపరి శని బలం. శని బలం కూడా చాలా తక్కువ, చాలామందికి ఉంటుంది. కానీ ఈయనకు శని బలం కూడా ఉంటుంది. ఎందుచేత ఇప్పటి వరకు కుంభంలో ఉన్నటువంటి శని మీనరాశిలో ప్రవేశిస్తాడు. మీనరాశిలో మరి శని ప్రవేశం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతాం. మొండి బాకీలు వసూలవుతాయి. మొండిగా ఉన్నటువంటి పనులన్నీ మనం చేయగలుగుతాం. ఈ విధంగా శని చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అంటే ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, కొత్త కొత్త ఆలోచనలు చేసేవారు, సమస్యల్లో ఇరుక్కుపోయిన వారు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తొలగుతాయి. ఉద్యోగులకి పదోన్నతి, నిరుద్యోగులకి కాస్త అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా పదవీ యోగాలు, వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్సు, విద్యార్థులకి మంచి అవకాశాలు, వ్యాపారంలో కూడా ఆర్థిక పరమైన అనుకూలతలు లభిస్తాయి.
ఈ సంవత్సర ప్రారంభంలో యావరేజ్గా ఉంటుంది. మే నెల నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మే, జూన్, జూలై, ఆగస్టు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ సామాన్యంగా ఉంటుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు చాలా యోగదాయకంగా ఉన్నది. అంటే మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అయితే మరి ఇంకా బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, అమ్మవారికి మినుగులు, మినపప్పుతో చేసినటువంటి ద్రవ్యాల్ని మనం నైవేద్యం పెట్టచ్చు. జంతికలు పెట్టచ్చు. లడ్డు, తొక్కుడు లడ్డూలు అంటారు. జంతికల్ని తొక్కి లడ్డూగా తయారు చేసేటువంటి లడ్డూలు అమ్మవారికి పెట్టచ్చు. గారెల నైవేద్యం పెట్టచ్చు. అరిసెల నైవేద్యం పెట్టచ్చు. ఇవన్నీ పెట్టడం ద్వారా, అమ్మవారిని స్తోత్రం చేయడం ద్వారా మీకు సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాదండి, మీరు అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి నిమ్మడెప్పల్లో అప్పుడప్పుడు దీపం పెట్టినా కూడా అన్నింతా కూడా మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3. ఈ వృశ్చిక రాశి వారు గత 2.5 సంవత్సరాల నుంచి సమస్తమైన దుఃఖాలని అనుభవిస్తున్నారు. అర్ధ అష్టమ శని. గత సంవత్సరం గురుడు బాగుండొచ్చు, కానీ శని ప్రభావం మాత్రం ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. సమస్యలున్నాయి, చికాకులున్నాయి, ప్రతి పని ఆటంకాలున్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇంచేత శని ఇప్పుడు పంచమ స్థాన సంచారంలోకి వెళ్ళాడు. శని గురుడు సప్తమం నుంచి అష్టమ స్థాన సంచారం. అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కానీ సంవత్సర ప్రారంభంలో విశేషమైన అనుకూలత ఉన్నది. మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సామాన్యంగా కనబడుతోంది. మళ్ళా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి విద్యార్థులు గురుబలం చాలా తక్కువ ఉంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలకు కూడా అనుకునేటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, ఐటీ, ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా సంవత్సర మధ్యలో చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అంటే నూతనమైన వ్యాపారాలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తుల పరంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకునేప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా మరి సంవత్సరాంతం కనబడుతోంది. అయితే మరి ఈ రాశి వారు ఇంకా డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇప్పటివరకు ఇబ్బందులు ఉన్నాయి కదండి అంటే గురువార నియమం పెట్టుకోవాలి. గురుడు, జూపిటర్ యొక్క బలం చాలా తక్కువ ఉంది కాబట్టి గురుడి యొక్క బలం కోసం మనం గురువార నియమం పెట్టుకోండి. శివారాధన ఎక్కువ చేయండి. శనగల్ని ఎక్కువ దానం చేయండి. శివక్షేత్రాలని దర్శించండి. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. గట్టి ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు. గతంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ఖచ్చితంగా తొలగుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి మేలైనటువంటి సంవత్సరమే. అంటే అత్యద్భుతంగా ప్రోత్సాహం లేకపోవచ్చు, కానీ సామాన్యానికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ధనుర్రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రారంభమైందండి. ఇప్పటి వరకు శని వృశ్చిక రాశికి ఉంటే ఇప్పుడు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం. చేత శని భగవానుడు ఉగాది తర్వాత మనకి కుంభరాశి నుండి మీనరాశిలో ప్రవేశించడం ద్వారా అర్ధ అష్టమ శని ఉన్నది. అయితే అర్ధాష్టమ శని ఉన్నది కదండి అంటే మరి ఇంకొక మంచి మాట, జూపిటర్ గురుడు సప్తమ స్థాన సంచారం. అంటే శని వలన ఇబ్బంది ఉన్నప్పటికీ గురుడు వలన చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల యొక్క మన్ననలు పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి.
ప్రయాణాదులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. హామీలు మధ్యవర్తిత్వాలు యోగించవు. శ్రమ ఎక్కువ, నిదానం కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా శని భగవానుడి వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరాలు. రాంగ్ రూట్లో వెళ్ళామనుకోండి యాక్సిడెంట్లు జరుగుతాయి. కంగారు పడి సంతకం పెట్టామనుకోండి ఆ బాకీ మనం కట్టవలసి వస్తుంది. ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల ఉంటాయి. కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడండి, మంచి ర్యాంకు కొడతారు, ఉన్నతమైన స్థితికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతితో కూడిన స్థానచలన అవకాశాలు, ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పటివరకు హాయిగా ఉన్నాం, చాలా కష్టపడాలి. అలాగనే విదేశీయాన ప్రయత్నాలు అవ్వచ్చు. ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు. వివాహాది శుభరూపమైన ప్రయత్నాలన్నీ కూడా జూపిటర్ వల్ల మంచిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని వల్ల కాస్త శ్రమ పడతాం, శత్రు బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఈ రాశివారు అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం ద్వారా శత్రు బాధలు ఖచ్చితంగా తగ్గుతాయి. భూ వివాదాలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాదులు కూడా మీకు తప్పనిసరిగా మాస ప్రారంభం అంటే ఈ సంవత్సర ప్రారంభంలోనే కాస్త అనుకూలమైన వాతావరణంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. చేత ఈ ధనురాశి వారికి శని కష్టాన్ని ఇచ్చినా గురుడు మంచి ప్రయోజనాన్ని ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అయితే శని ప్రభావం కాబట్టి శనివారం నాడు తైలాభిషేకాలు శనికి చేయడం, నల్ల తువ్వాలు స్వామికి కప్పడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, శనివార నియమం పాటించడం ద్వారా మీకు మంచి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మరి ఈ మకర రాశి వారికి ఇప్పటివరకు వచ్చిన ఇబ్బందిని మకరం, కుంభం, మీనం. అంటే 3వ స్థానంలో శాట్రన్ శని వచ్చాడు. అంటే ఏలినాటి శని యొక్క దోషం 7.5 సంవత్సరాలు ఉన్నటువంటి దోషం అంతా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో శని మారడం ద్వారా శని దోషం తొలగింది. తొలగడమే కాదు, శని తృతీయ స్థాన సంచారంలో ఉండడం వల్ల ఆ శని రాస్యాధిపతి అవడం వల్ల చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవుతాయి. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కష్టమైన పనినైనా కూడా మనం చాలా సులభంగా ఇటుపైన మనం తప్పనిసరిగా చేయవచ్చు. మనలో ఉన్నటువంటి చీడంతా కూడా తొలగింది. మరి గురుడు ఇప్పటి వరకు 5వ స్థానంలో ఉన్న గురుడు 6వ స్థాన సంచారం అవుతుంది. తద్వారా కొంత ఇబ్బంది కలగవచ్చు, అంతే కదండి. ఇప్పుడు రాహు తృతీయ స్థాన రాహు కమిషన్ సంబంధమైన వ్యాపారాలు అంటే మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మకర రాశి వారికి కనబడుతోంది. యోగవంతమైన కాలం. అయితే స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని మనకి ఇబ్బందులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ మాసాల్లో తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. గతంలో ఉద్యోగంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకి విద్యలో మంచి అభివృద్ధి కనపడుతోంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉన్నది. వృత్తుల వారికి డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే మనకి ఏప్రిల్, మే, జూన్ నెలలో అత్యద్భుతంగాను, మళ్ళా నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా అత్యద్భుతమైన యోగం ఉన్నది. ఐటీ రంగము, షేర్సు, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ యొక్క మకర రాశి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడం చేత ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలి? గురువార నియమం పెట్టుకోవాలి. గురు చరిత్ర లాంటివి పారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివ దర్శనం చేయడం, స్వీట్సు పంచిపెట్టడం, శనగలను పంచిపెట్టడం చేయాలి.
ఆకలి బాధలతో ఉండేవారికి అన్నప్రసాదాలు కూడా మనం పెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తమవుతాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 5. ఈ కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు గత 4 సంవత్సరాల నుంచి కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, వీరికి శని ద్వితీయ స్థాన సంచారంలోకి వెళ్ళాడు. అంటే శని ఇబ్బంది ఇంకా 2.5 సంవత్సరాలు వీరికి కనబడుతోంది. అనుకోకుండా గురుడి యొక్క బలం ఈ రాశి వారికి పెరిగింది. ఈ జూపిటర్ యొక్క బలం పెరగడం ద్వారా మీ స్థితిగతుల్లో ఖచ్చితమైన శుభరూపమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమంలో గురుడు చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతాడు. చాలా కాలం నుండి నిలిచినటువంటి మీ యొక్క మీకు మనస్సుకి ఇష్టమైనటువంటి అంటే మనోవాంఛ అంటే ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో తగినటువంటి కోరికలు అనేటువంటి అన్నీ కూడా తీర్చే గురుగ్రహం శుభస్థాన ప్రవేశం వల్ల సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. విద్యాపరంగా, పబ్లిక్ రిలేషన్స్, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, బంధుమిత్రుల వ్యవహారాలన్నీ కూడా ఇటుపైన మీకు చక్కగా యోగిస్తాయి. ఉద్యోగంలో అవ్వచ్చు, వృత్తుల్లో అవ్వచ్చు, వ్యవహార వ్యాపారాదుల్లో కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, శ్రమ ఉన్నప్పటికీ అంతిమంగా విజయం అనేది మీ పక్కనే ఉంటుంది. తప్పనిసరిగా మీ మనోవాంఛ నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాదులు మీకు అనుకూలిస్తాయి. అంతేకాదండి, స్థిరాస్తి డెవలప్మెంట్స్, అన్నదమ్ములు పంచుకోకపోవడం, ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో మీకు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా కాస్త మెరుగవుతుంది. అంచేత ఈ విశ్వావసనామ సంవత్సరం ఈ కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం యోగవంతంగా అనుకూలంగా ఉన్నది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శనివార నియమం పెట్టుకుని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కాకులకు ఆహారం పెట్టండి, చీమలకు పంచదార పెట్టండి, శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 11. ఈ రాశివారు అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచేత గ్రహముల యొక్క వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. జన్మంలో శని, తృతీయంలో గురుడు. మరి ఈ 3 అంటే ఏ విధంగాను చెప్పండి. అందుచేత తృతీయ గురుడు కూడా కాదు, అర్ధాష్టమ గురుడు. ఇప్పుడు చెప్పాలంటే ఈ సంవత్సరం అర్ధాష్టమ గురుడి యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది. శని జన్మంలో శని, వ్యయంలో రాహువు, కుజుడు కూడా మీకు పంచమ స్థానంలో నీచిలో ఉన్నాడు. ఈ విధంగా అన్ని రకాల గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం చేత ప్రవాహానికి ఎదురునట్లుగా మనం గట్టి ప్రయత్నం చేయాలి. జ్యోతిష్యం ఎప్పుడు కూడా మార్గం చూపిస్తుంది. ఆ మార్గం ద్వారా మనం ఆ లైటింగ్లో ప్రయాణం చేయాలి. ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ అనుకూలంగా ఉన్నది తెలుసుకోవాలి. విద్యార్థులు మంచి ర్యాంక్ రావాలంటే బాగా కష్టపడాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో శ్రద్ధ వహించాలి. ఫైల్ చూడకుండా సంతకం పెట్టామా ఇరుక్కుపోతాం. ఆ విధంగా మీనరాశి వారికి ఉంటుంది. ఇంకా వృత్తుల పరంగా చూసినా ప్రతి పని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మన దగ్గరకు వచ్చేవాడంతా కూడా చాలా తెలివైన వాడు అనుకుని మనం ప్రవర్తించాలి. వాడు తెలివి తక్కువ వాడు, మనం చేసింది చెల్లుతుంది అంటే వాడు పరీక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. వ్యాపార పరంగా కూడా పార్ట్నర్షిప్, వర్కర్సు ఇటువంటి వాళ్ళందరితో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అంటే మీనరాశి వారికి ఈ మొట్టమొదట కొంతకాలం 2 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి
జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ సంవత్సరాంతంలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనప్పటికీ చాలా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి ఉన్నది. అందుచేత ఈ రాశివారు రోజు ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చెయ్యండి. అవకాశం ఉన్నప్పుడు విష్ణు సహస్రమో, లలితా సహస్రమో వినండి. మంచి మార్గంలో వెళ్ళండి. అంటే ధైర్యంగా తప్పుడు మార్గంలో వెళ్ళకండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నిదానం తీసుకోండి. అవసరమైతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. లైఫ్ పార్ట్నర్ యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకోండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు శివాలయం, విష్ణు యొక్క ఆలయాలకు వెళ్ళండి. శివక్షేత్రాలని దర్శించండి. నువ్వులు దానం చేయండి. లేని వారికి పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ విధంగా చేస్తూ నిదానంగా వ్యవహరిస్తే విజయం మీ వద్దే ఉంటుంది. స్వస్తి.